హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్లో డైరెక్ట్గా ఇంటర్వ్యూతోనే మనకి జాబ్స్ ఇచ్చేస్తున్నారండి. సో శాలరీ వచ్చేసరికి మినిమం వచ్చేసరికి 38,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో జాబ్ టైప్ ఆన్ రోల్ యాక్సిస్ బ్యాంక్ ఆన్ రోల్ టైప్ అనమాట. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనమాట. డిగ్రీ కానీ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ కంపెనీ వాళ్ళైతే తీసుకుంటున్నారు జాబ్ వేకెన్సీ. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం జాబ్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మనకి హైరింగ్ ఫర్ నెట్ యాక్సిస్ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ పొజిషన్ అయితే ఉంటుంది మనకి. జాబ్ టైప్ యాక్సిస్ బ్యాంక్ ఆన్ రోల్ జాబ్ అనమాట. శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 36,800 నుంచి 38,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ఇన్సెంటివ్స్, ఇన్సూరెన్స్, ట్రావెల్స్ ఎక్స్పెన్సెస్, మెడిక్లెయిమ్, ఇన్సూరెన్సు. సో కంపెనీ వాళ్ళతో ఇవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఓవరాల్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నియర్ బై యువర్ డిస్ట్రిక్ట్స్. సో మనకి ప్రతి ఒక్క ఏరియాలో అయితే మనకి యాక్సిస్ బ్యాంకులు అయితే ఉంటాయి. సో మనకి డిస్ట్రిక్ట్ మనకి మీరు ఏదైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీకు దగ్గరలో అయితే ఉంటుంది మనకి. డిజిగ్నేషన్ టైప్ అయితే రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. సో మనకి యాక్సిస్ బ్యాంక్లో క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ. ఏజ్ అయితే వచ్చేసరికి మినిమం మనకి 21 ఇయర్ నుంచి మ్యాక్సిమం అయితే 20 ఇయర్స్ వరకు అయితే వీళ్ళైతే ఏజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై అనమాట. మెయిల్స్ కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మనకి జాబ్ అయితే ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి మనకి మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి హైదరాబాద్ అనమాట. సో ఆ మెయిన్ బ్రాంచ్లో మనకి ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేసి మనకి మీ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నీకు హెచ్ఆర్ డీటెయిల్స్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో చూసి డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ చేసి మీరు మీ ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకోండి. సో మరిన్ని మన లేటెస్ట్ జాబ్స్ కోసం ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ ఇలాంటి మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారో మాకు వీడియోలో కమెంట్ చేయండి.